ఈ ఉమ్మడి ఐక్య కార్యాచరణ జరిగినప్పుడు కంపల్సరీ మేము కలుస్తాం. ఇది ఇంట్లో పంచాయతీ. చాలా మంది ఏమనుకుంటారంటే మరి ఈయన ఓకేనా విశాల? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆయన కాన్శీరామ్ సార్ లాగా ఒక విశాలమైన దృక్పథంతో పోతుండనే విషయం నాకు కూడా అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ ఆయన వాళ్ళ ఇద్దరికి సాన్నిధ్యం ఉండడం వల్ల కావచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా సమకాలీకులు కావడం వల్ల ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క జిత్తుల మారిన కథనాన్ని ఆయన ముందుగానే గుర్తించవచ్చు. నేను చిన్నపిల్లని కాబట్టి గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే బహుజన సమాజం యొక్క లక్ష్యమే మా లక్ష్యం అనుకుని పోరాడినాం కాబట్టి. ఈయన పోతే గీతే నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ లాగానే పోలేడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు నేను పిలుస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిస్తే కూడా పోలేడు. ఈ ఎజెండా ఏందో నాకు కూడా అర్థం కాలేదు. అసలు ప్రజలందరికీ కూడా ఇప్పుడు దీని కింద కామెంట్లు వేసుకుంటారు కదా, హే నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడతాను, సరే ఎవడన్నా కూడా మాట్లాడాల్సిందే. కానీ విశారదనన్న నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆలస్యంగానైనా ఒక విప్లవాన్ని నిర్మాణం చేస్తాడు అనేది మాత్రం అర్థమవుతుంది.